ఇంట్లోనే అలా ఉంటుంది. మా ఫాదర్ కూడా ఏదైనా అనుకో రిటర్న్ ఆన్సర్ చేస్తుంది. ఏదైనా అంటే ఎవరు చేస్తుర్రా అంటే నువ్వే చేస్తున్నావు. మా ఫాదర్కి రిటర్న్ క్వశ్చన్ చేస్తుంది. ఇదంతా మా డాడీ మా డాడీ అంటాడు, మా డాడీ చేస్తాడు, నువ్వే కదా మా డాడీ, నువ్వు చేయి అని రిటర్న్ ఆన్సర్ చేస్తుంది. ఈవెన్ నాతోటైనా గొడవ పెడుతుంది, మేము గొడవ పెట్టుకుంటాం, ఇట్లా రేజ్ అవుతుంది. తను ఎలా అంటే టపా టపా పెడుతుంది, డైరెక్ట్ షార్ట్స్ ఇట్లా వస్తూనే ఉంటాయి నోట్లో ఉండి. మా మమ్మీ ఇంకా కంట్రోల్ చేస్తుంది మా ఆయనతోని, ఆగరా ఆగరా, నేను అక్కకి ఎందుకు చెప్పు, అక్క పెద్దదిరా వినరా అంటే పెద్దదైతే ఏంది. ఇలా రిటర్న్ క్వశ్చన్ చేసే క్యారెక్టర్ తను చిన్నప్పటి నుండి ఉంది. మా ఇంట్లో అలా పెంచాను ఆమెని. ఎవరు అడిగినా కూడా మీ రిలేటివ్స్ని కానీ ఊరు వాళ్ళని కానీ ఎవరు అడిగినా కూడా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు అని ఎందుకు చెప్తున్నారు. కానీ ఈ స్టేజ్ దాకా ఎందుకు రావాల్సి వచ్చింది పూజ? అంటే మీకు తనకి చాలా బాండింగ్ ఎక్కువ ఉండి ఉంటుంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడైనా షేర్ చేసుకుంది అసలు? నా దగ్గర మ్యారేజ్కి వచ్చినప్పుడు కూడా మేము 5 days కలిసి ఉన్నాం. ఓకే. షేర్ చేసుకుంటే ఎక్కువ మాది మ్యారేజ్లో అయిపోయింది, నాకు ఇదే కావాలి అక్క, ఈ డ్రెస్సే కావాలి, నాకు ఇవే కావాలి, నువ్వు ఎందుకు నాకు ఏదైనా నచ్చింది అనుకో నేను తీసుకున్నాను, గొడవ పెడుతుంది, నాకు ఇదే కావాలి అక్క, నువ్వు వేరేది చూసుకో, ఇట్లా టాపిక్ వెళ్ళేది. కానీ ఎప్పుడైనా కాలేజ్ది చాలా తక్కువ వెళ్తాయి మా దగ్గర కాలేజ్ విషయాలు. ఎందుకంటే ఒకసారి MBBSలో తన ఫోన్ చెక్ చేస్తే అన్ని లంగ్స్, కిడ్నీ, బాడీ అవన్నీ చూడలేకపోయినాం మేము. ఒకసారి ఏంది పింక్ అంటే మాకు అట్లనే ఉంటాయి, మా స్టడీ కదా అక్క అట్లనే ఉంటాయి. నేను ఉండి కాలేజ్ విషయాలు అడగడం మానేసా. సో నాకు ఇంతవరకు ఇలా అని నాకు తెలియదు. అడిగితే ఏమైందిరా అంటే సీనియర్ ఏదో కొంచెం చేస్తున్నారంట, మళ్ళీ ఏం చేస్తావు రిటర్న్ తిట్టుతున్నావు అంటే, ఓ నేను తిట్టకుండా ఉంటానా, నేను చిన్నపిల్లనా అనేది మాకు. ఏమైనా అయితే నేను అనేదాన్ని, గమనం కొట్టి ఇంటికి వచ్చేయరా మేము ఉన్నాం చూసుకోవడానికి అని అంటే, అంత దూరం ఏం రాదులే అక్క, నేను చూసుకుంటా ఏదైనా అయితే. మళ్ళీ ఎందుకు ఇంత HOD కంప్లైంట్ చేయలేదని నేను అడిగా. మ్యారేజ్ టైంలో నేను ఎప్పుడో టాపిక్ వెళ్ళింది, మేము అనుకున్నాం HODకి ఎందుకు కంప్లైంట్ చేయరా అని అంటే, ఏమో అక్క హోమ్ మినిస్టర్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదో కొంచెం గట్టిగా ఉందంట ఆయన పేరు, సీనియర్ అంటే HOD కంప్లైంట్ చేసినావా ఏం రెస్పాండ్ లేదా అని అన్నా. ఇలా ఒక టాపిక్ వెళ్తే అంటే తను ఏమన్నది నాతోటి, ఏమో అక్క హోమ్ మినిస్టర్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం గట్టిగా అంటుండే, HOD కూడా ఎక్కువ పట్టించుకోవట్లేదు అని అన్నది. మనకేమైనా తక్కువనా అని నేనన్నా. ఓకే, మనకేమైనా తక్కువనారా, మన వాళ్ళు ఎంతమంది లేదు వరంగల్లో, మనం కూడా చెప్పేయగలుగుతాము అని అంటే, అదే అంటున్నా నా పేరు బయటికి రాకుండా చెప్పించాలక్క. ఓకే ఓకే, నేను 3 years ఉంటా, నా పేరు రాకుండా చెప్పించాలి. నాకు జూనియర్స్ కూడా 2-3 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాకు చెప్తారు, మీ డాడీ పోలీస్ కదా, ఏదైనా చేయమని చెప్పొచ్చు కదా లోపల అని చెప్పిందనే టాపిక్ కూడా వచ్చింది నా దగ్గరికి. ఓకే, అసలు ప్రీతికి సైఫ్కి ఆ విభేదాలు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి? లేదంటే కనుక సైఫ్ టార్చర్ ఏ పాయింట్ దగ్గర ప్రీతిని టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అసలు? నన్ను క్వశ్చన్ చేస్తుంది, నాకు ఊరికే ఇట్లా ఎందుకు డ్యూటీ చేస్తున్నావు అని క్వశ్చన్ చేయవచ్చు. ఓకే, అది మీకెలా మిస్టర్ ఉందో మాకు కూడా అలా ఉంది. ఓకే, ఇక్కడ వరకు ఏ విధంగా హ్యారస్ చేసిండో మాకు అర్థం అవ్వట్లేదు. అప్పటికి షేర్ చేస్తుండే, డ్యూటీ లాగా ఎక్కువ టైం ఇవ్వడు, తినడానికి కూడా టైం ఇవ్వడు. ప్రీతిని టార్గెట్ చేసేందుకే సైఫ్ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడనేటువంటిది నడుస్తుంది, నిజమేనా? అది పోలీస్కే తెలియాలి, ఎందుకంటే ప్రూఫ్ ఆయన్నే పెట్టారు, మేము చేయలేదు. ఆయనంతటే వచ్చి ప్రీతికే స్పెషల్గా టార్గెట్ చేశారని ఆయన్నే చెప్పారు.